నమస్కారం. రోజులు మారిపోతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. పూర్వం రోజుల్లో మనం పెద్దలు ఎలా చెప్తే అలా వినేవాళ్ళం. ఇప్పుడు పిల్లలు ఎలా చెప్తే పెద్దలు అలా వినే పరిస్థితులు వచ్చాయి. పిల్లలు తమ తల్లిదండ్రుల్ని శాసిస్తున్నారు. నాకు ఈ స్కూల్లో కావాలి, నాకు ఈ బట్టలు కావాలి, నేను ఇది కొనుక్కుంటాను, నాకు సెల్ ఫోన్ కావాలి, నాకు ఇది ఇస్తావా లేదా. ఓకే, కొంతవరకు వాళ్ళు కోరికల్ని మనం తీర్చవచ్చు, అది సమంజసం అయితే. కానీ లైసెన్స్ లేని అబ్బాయి నేను కారు నడుపుతాను, నేను స్కూటర్ నడుపుతాను అంటే ఇవ్వడం తప్పు, కానీ ఇవ్వక తప్పటం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఎవరికి చెప్పుకోవాలో తెలియదు. వాళ్ళ సమస్యలు ఒక పక్క కన్న ప్రేమ, వాడు ఇవ్వకపోతే ఏం అఘాయిత్యం చేస్తాడు అని, రెండో వైపుని ఇచ్చి పాడు చేయడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే, ఈ కాలం పిల్లలందరూ ఒకళ్ళు ఇద్దరు అవడంతో తల్లిదండ్రుల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారు. అంటే ముఖ్యంగా ఈ కాలం తల్లిదండ్రులకి ఒక శాండ్విచ్ అయిపోయారండి వాళ్ళు. ఇదివరకు వాళ్ళ అమ్మా నాన్నలకు భయపడ్డారు, ఇప్పుడు పెద్ద అయ్యారు, పిల్లలకు భయపడుతున్నారు, రెండు వైపులే ఇరుక్కున్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో మన పిల్లలు మనతోటి బాగుండాలంటే మనం ఏం చేయాలంటే, ముందు మనం బాగుండాలి. ఈ రిలేషన్షిప్ స్టాప్ చేయాలి, ఫ్రెండ్షిప్ డెవలప్ చేయాలండి. ఫ్రెండ్షిప్ ఎప్పుడైతే డెవలప్ చేశారో మీ పిల్లలతో అద్భుతంగా ఉంటారు. అయితే సహజంగా ఈ ఫాదరు ఫ్రెండ్షిప్ ఎక్కువగా డెవలప్ చేయడానికి ఒక 5-6 ఏళ్ళు వచ్చే వరకు కొడుకుతో చాలా క్లోజ్గా ఉంటాడు. బయటికి తీసుకెళ్తాడు, వెహికల్ మీద తిరుగుతాడు, తిప్పుతాడు, ఐస్ క్రీమ్లు అంటాడు. వాడు కొంచెం పెద్దవాడు అవుతున్నప్పుడు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ అవుతుంది. 5 ఏళ్ల వయసులో మీరు ఏ అబ్బాయినైనా వాళ్ళ ఫాదర్ గురించి అడగండి, మై ఫాదర్ ఈజ్ గ్రేట్, మా నాన్నగారు ఏం చెప్తే అది. వాళ్ళ ఆఫీస్లో ఈయన ప్యూన్ కావచ్చు, కానీ మా ఫాదర్ గ్రేట్ అంటాడు. 10 ఏళ్ల వయసులో మా ఫాదర్ గ్రేటే కానీ ఎప్పుడు చదువుకోమని అంటూ ఉంటారు అంటాడు. 15 ఏళ్ల వయసులో నా ఫాదరు ఎప్పుడు చూసినా మా ఫ్రెండ్స్ని తిడుతూ ఉంటారు, మంచి ఆయన కానీ ఇట్లా తిడతారు. 20 ఏళ్ల వయసులో అమ్మతో అంటాడు, అమ్మ నువ్వు ఎలా వేగావమ్మా, నా వల్ల కావట్లేదు, చంపుతున్నాడు ఆయన, అదేంటో ఇలా చేసు, అదే ఫోన్ మాట్లాడుతుంటే చదువు అంటాడు, టీవీ చూస్తుంటే చదువుకోమంటాడు, అది చూసి అసలు ఏంటి ఎప్పుడు తిడుతున్నాడు. 25 ఏళ్ళకి అంటాడమ్మా నేను బయటకు వెళ్ళి కూలి పని అయినా చేసుకుంటాను, నేను ఇంట్లో ఉండను, వెళ్ళిపోతాడు. 30 ఏళ్ల వయసులో వాడికి ఏదో పెళ్ళి అవుతుంది, ఒక కొడుకు పుడతాడు. 35 ఏళ్ల వయసులో వాడి కొడుకు తన మాట వినట్లేదని అప్పుడు అనుకుంటాడు, మా ఫాదరు అసలు మమ్మల్ని 6గురిని పెంచారు, ఎట్లా పెంచారు, వీడు అసలు నా మాట వినట్లేదు, వీడికి కరెక్ట్ ట్రీట్మెంట్ ఆయనే. 40 ఏళ్ల వయసులో వాడిని ఏదో స్కూల్లో చేర్పించాల్సి వచ్చినప్పుడు డబ్బు కట్టాల్సి వస్తే 40,000 రూపాయలు ఎలా తెస్తాను, మా ఫాదర్ అంత చిన్న ఉద్యోగంలో మమ్మల్ని ఎట్లా చదివించారు, ఆయన మహానుభావుడు ఆయన. 50 ఏళ్ల వయసు వచ్చేసరికి అసలు వీడిని పెంచడం నా తరం కాదు, మా ఫాదరే చూడాలి, మా ఫాదర్ దేవుడు అంటాడు. అప్పటికైనా చచ్చిపోయాడు. అంటే మై ఫాదర్ ఈజ్ గ్రేట్ అని 5 ఏళ్ళకి అంటాడు, మళ్ళీ 50 ఏళ్ళకి అంటాడు. ఈ 45 ఏళ్ళు వీళ్ళిద్దరి మధ్యలో ఒక కోల్డ్ వార్ అవుతుంది. ఈలోగా తల్లితోటే రిలేషన్స్. బట్ ఏదేమైనా ఎప్పుడు అసలు తండ్రి కొడుకులు, తల్లి బిడ్డలు అందరూ ఫ్రెండ్స్లా ఉండాలి అంటే కొన్ని చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయండి. ఇవి నేను కూడా చేశానండి. నాకు ఒక్కడే కొడుకు. ఇప్పుడు మా అబ్బాయి వాషింగ్టన్ డీసీలో చాలా పెద్ద ఉద్యోగంలో ఉన్నాడు. వాడు ఎంఎస్ చేశాడు, ఎంబీఏ చేశాడు. మేమిద్దరం కలిసి తిరుగుతున్నప్పుడు చాలామంది మీరు ఫ్రెండ్సా అంటూ ఉంటారు. వి మూవ్ లైక్ ఫ్రెండ్స్. దీనికి సింపుల్ సీక్రెట్ అండి. చాలామంది ఏంటో ఒక కొడుకు ఉంటే ఇబ్బంది, ఇద్దరు ఉంటే ఇబ్బంది, ఏమీ లేదండి. ఎంతమంది ఉన్నా వెరీ సింపుల్. దీనికి 3 టీలు ప్రయోగించాలి. టీ, ఏబిసిడి అక్షరాల్లో టీ. ఫస్ట్ టీ ఏంటంటే 10 ఏళ్ళు వచ్చినప్పటి నుంచి పిల్లలతోటి మనం టైం, ఫస్ట్ టీ ఏంటంటే టైం ఇవ్వాలండి వాళ్ళకి. అంటే
మీరు ఎంత బిజీగా ఉన్నా కొంతసేపు మాట్లాడాలి. మాట్లాడినప్పుడు వాళ్ళు మనతోటి వాళ్ళ స్కూల్ విషయాలు ఇవన్నీ షేర్ చేసుకుంటారు. అడుగుతూనే ఉండాలి, ఇంకేంటి సంగతులు, ఇంకేంటి. వాడి దగ్గర మొత్తం విషయం అయిపోయే వరకు వాడు మాట్లాడుతూనే ఉంటాడండి. కబుర్లు చెప్తూ ఉండాలి. మొట్టమొదటిది టైం ఇవ్వాలండి మన పిల్లలకి. కొంత టైం ఇచ్చి మాట్లాడుతూ ఉండాలండి. పొద్దున కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, సాయంత్రం, జస్ట్ టైం ఇవ్వండి. దొరకలేదు టైము, ఎప్పుడో మీరుతో పాటు బయటికి తీసుకెళ్ళండి. ఐఎమ్ క్లోజ్ టు మై ఫాదర్ అనే ఫీలింగ్ రావాలి. అది అబ్బాయి అయినా సరే, అమ్మాయి అయినా. రెండోది చాలా ఇంపార్టెంట్, టాక్. ఈ టైంలో మాట్లాడుకోవడం కుదరకపోవచ్చు, కానీ టాక్ అనేది తప్పనిసరిగా మాట్లాడాలి. 5 నిమిషాలు. మీరు ఎక్కడున్నా సరే, ఈవేళ హైదరాబాద్లో ఉండొచ్చు, రేపు కాకినాడ, ఎల్లుండి ఢిల్లీ, అమెరికాలో ఉన్నా సరే, రాత్రో పగలో ఒకసారి ఫోన్ చేయండి. మీ ఆవిడతో మాట్లాడకపోయినా బిడ్డతో మాట్లాడాలి. మూడోటి టచ్ అండి. పిల్లల్ని ముట్టుకోవాలండి. ముట్టుకుంటే మనకి చక్కని వైబ్రేషన్స్ వస్తాయండి. వాళ్ళు పిల్లలు మనల్ని ముట్టుకున్నా, మనం వాళ్ళని ముట్టుకున్నా, భుజం మీద చేసిన అదొక థ్రిల్ అండి. అది చిన్నప్పటి నుంచి వాళ్ళ మీద మనం భుజం మీద, తల మీద చేయి వేస్తూ, అంటే చేయి వేయడం అంటే నేను వేస్తున్నానండి అప్పుడప్పుడు అని వేయడం కాదండి, ఊరికే నవ్వుతున్నాం. పబ్లిక్ రిలేషన్స్ బయట కాదండి, ఫస్ట్ ఇంటర్నల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయో చూడండి. మీ పిల్లలకి ఏం కావాలి? వాళ్ళకి కావాల్సిన డబ్బు పడేస్తే సరిపోదండి. బంగ్లాలు ఉండొచ్చు, శాంతి నివాసం కొనుక్కోలేమండి. మీ ఇంట్లో 5 బెడ్రూమ్లు ఉండొచ్చండి, ఏసీ బెడ్రూమ్లు, నిద్ర కొనుక్కోలేరు. మీ ఇంట్లో ప్రపంచంలో దొరికిన ప్రతి పుస్తకం ఉండొచ్చు, విజ్ఞానాన్ని కొనుక్కోలేమండి. అలాగే ఈ ప్రేమ అనేది, పిల్లల ప్రేమ అనేది వాళ్ళకి ఏదో డబ్బు ఇచ్చేసి వాళ్ళని పాడు చేయడం అవుతుంది. డబ్బు ఇచ్చేసి నేను రావట్లేదు, ఇగోరా నీకు ఈ గిఫ్ట్, ఈ ప్రజెంట్లు. దే డోంట్ వాంట్ యువర్ ప్రజెంటేషన్స్, దే వాంట్ యువర్ ప్రజెన్స్. సో నేను తల్లిదండ్రులు నేను కోరేది ఏంటంటే, ఈ 3 టీలు మీరు ప్రయోగించండి. వాళ్ళ మీద టైం ఇవ్వండి అండ్ టాక్ టు దెమ్ అండ్ వాళ్ళకి టచ్ చేయండి. పిల్లలకి చెప్పే అవకాశాలు వచ్చినప్పుడు వదలకండి. వాళ్ళు గ్రేట్ సిటిజన్స్ అవ్వాలి. ఈ దేశంలో ఉన్నా, ఆ దేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా అందరూ బాగుండాలి అంటే పిల్లలకి మనం చెప్పాలి. వాళ్ళు మట్టి ముద్దలు లాంటి వాళ్ళు. ఓ సింహం బొమ్మ తయారు చేయొచ్చు, పిల్లి బొమ్మ తయారు చేయొచ్చు, మొసలి తయారు చేయొచ్చు. ఏదైనా తల్లిదండ్రుల చేతుల్లో ఉంది. మీరు అలా ఉంటారని తలుస్తూ నమస్కారం, మీ పట్టాభిరామ్.